ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఈ జూన్ మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారికి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి? తప్పకుండా ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి ఈ నెల మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే శని బలం బాగుంది, రాహుకేతులు పర్వాలేదు, కానీ గురువు అనేవాడు రాశ్యాధిపతి అనేవాడే గురువు అయ్యి అక్కడ 6వ స్థానంలోకి వెళ్ళాడు. 6th హౌస్ అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్, అప్పులు, అనారోగ్యం, శత్రువులు, ఇలా అన్నమాట. సో కొంచెం మిశ్రమ అంటే దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన గురువు ప్లస్ ధనుసు రాశి అధిపతి గురువు అయ్యి అక్కడ 6వ స్థానంలో ఉండడానికి మిశ్రమ ఫలితాలనే ఇస్తాడని చెప్పుకోవాలి. సో బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. ఎందుకంటే రాశ్యాధిపతి గురువు అయ్యి 6వ ఇంటి ఉన్నాడు కాబట్టి కష్టపడితే కానీ పనులు జరగవు. అదృష్టకారకుడు అయిన రవి మటుకు 7వ స్థానంలో బాగున్నాడు కాబట్టి అదృష్టం మటుకు పరిపూర్ణంగా ఉంది. అలాగే ఆయుష్కారకుడు, ఆరోగ్యకారకుడు, వృత్తికారకుడు, ఉద్యోగకారకుడు, ప్రొఫెషన్ కారకుడు అయిన శని 3వ స్థానంలో చాలా బాగున్నాడు. సో ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండడం, అలాగే ప్రవృత్తి అంటే మన ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది, ప్రవృత్తి వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇంట్లో ఆరోగ్యం, ఆయుష్ బాగుంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం, ఆయుష్ బాగుంటుంది. అలాగే గృహిణులకి మానసిక ఆందోళన తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా కొంచెం బాగా కష్టపడితే కనుక జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. దైవబలం తక్కువగా ఉంది అంతే. ప్రస్తుతం ఈ జాతకానికి దైవబలం తక్కువ ఉంది. దైవబలం తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఈ పనులన్నీ ఆలస్యంగా అవుతుంటాయి. ఒక పని పెట్టుకున్నారంటే మినిమం 2-3 సార్లు వెళ్తే కానీ ఆ పని జరగదు. అలాగా ప్రతి పని కూడా అలాగే అవుతుండదు. సో విరక్తి, వైరాగ్యం, మోక్షం వచ్చేదాకా ఆ పని తీసుకెళ్తుంటుందన్నమాట. అయినా కూడా నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే శని బలం బాగానే ఉంది కాబట్టి ప్రస్తుతం కొంచెం పర్లేదు. మళ్ళీ నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ వచ్చేటప్పుడు గురుబలం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం బాగా కష్టపడితే మంచిది. అలాగే దైవబలం పెంచుకోవడం, దైవనామస్మరణ చేయడం, తీర్థయాత్రలు చేస్తే మంచిది, గురువుని దర్శిస్తే మంచిది, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిది. సంఘంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటే కనుక దాంట్లో పాల్గొంటే మంచిది, దానికి సహాయ సహకారాలు చేస్తే కూడా చాలా మంచిది. అలాగే విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, అలాగే క్రీడాకారులకి, అలాగే వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ నెల అంతా కూడా మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గురుబలము బాగుంది కాబట్టి వాళ్ళకి ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. గురుబలం లేదు కాబట్టి ఆర్థిక బలం తక్కువగా ఉంటుంది. గురుబలం లేదు, శని బాగుంది, శని చాలా బాగుంది. సో శని ఆరోగ్యం, ఆయుష్, వృత్తి, ప్రవృత్తి వాటికి సంబంధించింది. గురువు మటుకు శుభకార్యాలు, వృత్తి ప్రవృత్తి బాగుండేటప్పుడు ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు అలాగే ఎక్కువగా ఉంటాయి కదండి. సో గురువు బలం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఏంటంటే ఈ వృత్తి ప్రవృత్తి ఎంత బాగున్నా కూడా సరైన సమయంలో ఆ డబ్బు అందితేనే కదా. సరైన సమయంలో డబ్బు అందదు అనుకోకుండా అప్పులు ఎక్కువగా ఉంటాయి. అప్పులు వాళ్ళ బెడద తప్పదు. సో వాళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో సరైన సమయానికి డబ్బు అందితే మంచిదండి. సరైన సమయానికి డబ్బు అందదన్నమాట ఈ గురుబలం తక్కువగా ఉన్నప్పుడు. అంటే ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అంటే ఎవరో తెలిసిన వాళ్ళు డబ్బులు అడుగుతారు, అనుకోకుండా ఇస్తారు. అవి 1 వీక్లో ఇస్తా అంటాడు, 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా ఇవ్వడం. సో కాబట్టి ఈ సమయంలో మీరు డబ్బులు కూడా ఎవరికైనా ఇచ్చినా కూడా అవి ఆలస్యంగా వస్తాయి. వివాహం అలాగే సంతానం కోసం ప్రయత్నించే వారికి ఎలా ఉంటుంది? వివాహం మరియు సంతానం గురించి అన్నారు. వివాహ కారకుడు సాధారణంగా గురువు అవుతాడు. అంటే గురుబలం ఉన్నప్పుడే వివాహం అవుతుంది. అలాగే సంతాన కారకుడు కూడా గురువే. అలాంటి గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆలస్యంగా అవుతుందండి. ఈ సంవత్సరం అయితే నేను అడిగితే లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం 3 నెలలు కూడా మూడవ కూడా ఉంది. సో మనకి మే, జూన్, జూలై కూడా మూడవే. సో ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు అప్పటి నుంచి మొదలు పెడితే నెక్స్ట్ ఏడాదికి అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి వివాహం. అలాగే సంతానం కూడా కన్సీవ్ అయినా కూడా నెక్స్ట్ ఏడాది పుట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అవన్నిటి కూడా అన్ని శుభకార్యాలకి ఒక చిన్న 5,000 రూపాయల వర్త్ ఏదైనా ఐటెం దగ్గర నుంచి అలాగే మనకి వివాహం కానీ, సంతానం కానీ, గృహం కానీ, వాహనం కానీ ఏం కొనాలన్నా, ఏం చేయాలన్నా కూడా గురుబలం కావాలని ప్రస్తుతం గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలస్యం అంటే పోస్ట్ పోన్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏడాది జరిగేందుకు అవకాశం ఉంది. మరి ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఆరోగ్యం అయితే బాగుంటుందండి. ఎందుకంటే శని స్వస్థానంలో ఉన్నాడు. శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు కూడా కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళ, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ఈ ధనుసు రాశి వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మరి ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వాళ్ళకి మరింత శుభం కలిగే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం ధనుసు రాశి వారికి గురువే ఇంపార్టెంట్ అండి. ఆ గురువు అనే గ్రహమే 6వ స్థానంలో ఉండిపోయాడు. మీరు రాశ్యాధిపతి కూడా అయ్యాడు. సో దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన రాశియే ధనుసు రాశి. అలాంటి అధిపతే గురువు అయ్యాడు. అలాంటి గురువు మనకి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుబలం చాలా తక్కువగా ఉంది. గురుబలం లేనిదే ఏ పని జరగదు. అంటే మనల్ని ప్రతిరోజు గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, మనం కావాల్సుకునేవాళ్ళు, అలాగే మన పేరు రెఫర్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మన సమయం గురుబలం లేనప్పుడు వాళ్ళు మనల్ని తక్కువగానే చూస్తారు.
ఎప్పుడైనా దైవబలం ఉన్నప్పుడే అండి మన యొక్క వెలుగు కానీ, మన యొక్క మాట కానీ, మన యొక్క నడవడిక కానీ ఇవైనా కూడా. సో ఇప్పుడు ఏంటంటే మనల్ని గుర్తించేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో పనులన్నీ ఆలస్యం అవుతాయి. సో ఖచ్చితంగా గురువుకు సంబంధించిన పరిహారాలే పాటించాలి. సో ప్రతిరోజు దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి విజిట్ చేసి 40 ప్రదక్షిణాలు చేయాలి. ఇంకా మనకి గురుబలం సరిగ్గా లేదు, పనులు ఆలస్యంగా అవుతున్నాయి అంటే ఖచ్చితంగా గురువుకి 16 వేల సార్లు జపం చేయించి కేజీంపో శనగపప్పు, ఒక ఎల్లో లుంగి, 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానికి దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, ఈ జూన్ మాసం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం బెటర్గా ఉంది మకర రాశికి అని అనిపిస్తుంది. ఈ జూన్ మాసం అయితే ఏ రకంగా ఉంది వీళ్ళకి? తప్పకుండా మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి మకర రాశిలోకి వస్తుంది. ప్రస్తుతం వీరికి గురువు పంచమ స్థానంలో చాలా బాగున్నాడు. అలాగే తృతీయ భాగ్యస్థానంలో రాహుకేతులు చాలా బాగున్నారు. అలాగే శని కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఇంకా ఆఖరికి వచ్చింది కరెక్ట్ ఇంకా సంవత్సరం అన్నమాట. సో వెళ్ళిపోతే తప్పకుండా మేలు చేస్తాడు. ఈ ఏడాది ఎందుకు ఖచ్చితంగా మేలు చేస్తాడంటే మన గురుబలం కూడా పరిపూర్ణంగా ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా మనకి పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు 100% గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఏలినాటి శని వెళ్ళిపోతే కూడా మేలు చేస్తాడు. శని ఆఖరిలో ఉన్నందుకు ఖచ్చితంగా కొంతమందికి ఫస్ట్ 2.5 సంవత్సరాలు హెల్ప్ చేస్తే మిగతా 5 ఏళ్ళు అంత హెల్ప్ ఉండదండి. ఒకవేళ ఫస్ట్ 2.5లో చేయకుండా ఉంటే కనుక నెక్స్ట్ 2.5లో చేస్తారు. అప్పుడు లాస్ట్ 2.5 అంత హెల్ప్ ఉండదు. ఫస్ట్ సెకండ్ 2 ఫేజ్లో హెల్ప్ చేయకపోతే కూడా ఖచ్చితంగా లాస్ట్ ఫేజ్లో హెల్ప్ ఉంటుంది. ఆఖరి సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా మేలే ఉంటుంది. ఎందుకంటే గురుబలం కూడా తోడైంది కాబట్టి వీరికి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. షూరిటీస్ పెట్టవచ్చును. మధ్యవర్తిత్వం వహించవచ్చును. అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగస్తుల ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ జరగడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయండి. అలాగే వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ఏలినాటి శని నడుస్తుంది కూడా కాబట్టి ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, స్థానచలనం, లేదంటే కొత్తగా జాబ్లో మారడం, అంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం ఇలాంటివి కూడా జరిగేందుకు అవకాశం ఉంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇది కాకుండా పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు, పంచమ స్థానం అంటే సంతాన స్థానం కాబట్టి మీకు ఆల్రెడీ సంతానం ఉంటే కనుక ఆ సంతానం విద్యార్థులు అయితే కనుక ఉన్నత విద్య రావడం, ఉద్యోగస్తులు అయితే కనుక మంచి ప్రమోషన్ రావడం, అలాగే మీ సంతాన వివాహ సమయం వచ్చిందంటే వాళ్ళకి వివాహం అవడం, సంతానం అయితే కనుక సంతానం కలవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో మీకు ఏమైతే శుభాలు జరిగాయి ఇవన్నీ శుభాలు కూడా ఖచ్చితంగా మీ సంతానానికి జరుగుతాయి. ఎందుకంటే సంతాన స్థానం పంచమం కాబట్టి ఆ పంచమ స్థానంలో ప్రస్తుతం మకర రాశి వాళ్ళకి గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు మీ సంతానానికి ఇద్దరు కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఏలినాటి శని వీళ్ళకి ఉంది కాబట్టి, ఇంకా మీరు అన్నట్టుగా చివరి దశలో ఉన్నప్పటికీ ఉన్నది కాబట్టి, సో ఇంకా స్థాన చలనం అనేది ఉంటుందా? గురుబలం కూడా బాగుంది కాబట్టి, సో మంచి ఉద్యోగం వచ్చి స్థాన చలనం అట్లా ఉంటుంది. అదనమాట. ఇప్పుడు ఏలినాటి శని నడుస్తున్న ఆఖరిలో ఉంది కాబట్టి, ఇంకొక ఏడాది ఉంది కాబట్టి గురుబలం బాగా తోడైంది కాబట్టి ఇప్పుడు వస్తే స్థాన చలనం ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అవడం, మంచి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవడం. సో ప్రమోషన్ వచ్చినప్పుడు శాలరీ హైక్ ఉంటుంది. అలాగే మనకి డెసిగ్నేషన్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తే ఇది యూటిలైజ్ చేసుకోవాలి. ఆనందంగానే వెళ్తారు వాళ్ళు జాబ్కి. అంటే కొత్త జాబే రావడం వేరే చోట, పెద్ద శాలరీ హైక్, పెద్ద డెసిగ్నేషన్ తోటి. సో అలాగా స్థానచలనం అంటే ఇల్లు మార్పైన ఉండొచ్చు, ఉద్యోగ మార్పైన ఉండొచ్చు, ఇలా ట్రాన్స్ఫర్ అయినా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మేలు గురించి అవుతాయి తప్ప చెడు గురించి ఏం కాదండి. కానీ విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని ఉందనుకుందాం సపోజ్, వాళ్ళకి స్థానచలనం ఏ రకంగా అవుతుంది? అంటే వారికంటే ఉన్నత విద్య, ఉన్నత సీటు, మంచి ర్యాంకు, మంచి అడ్మిషన్, మంచి యూనివర్సిటీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి స్థానచలనం అలా అవ్వచ్చు కదా. గురుబలం ఉంది కాబట్టి మంచి ర్యాంక్ వస్తుంది, మంచి సీట్ వస్తుంది, మంచి అడ్మిషన్ వస్తుంది. ఏలినాటి సినిమాలో స్థానచలనం ఉంటుంది. సో స్థానచలనంతో మంచి ర్యాంక్, అడ్మిషన్, సీటు వచ్చి వేరే ఊరు కానీ, వేరే డిస్ట్రిక్ట్ కానీ, వేరే స్టేట్ కానీ, అంటే ఫారెన్ వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకి. అదే గురువు బాగున్నాడు అంటున్నారు కాబట్టి ఇంకా సంతాన పరంగా ఎలా ఉంటుంది వాళ్ళకి? సంతానం కూడా ఖచ్చితంగా, ఎవరికైతే సంతానం లేదో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఎందుకంటే సంతాన స్థానమే పంచమ స్థానం అండి. సంతాన కారకుడే గురువు అనమాట. సో అదే మకర రాశి వారికి పంచమ స్థానంలోనూ ఉన్నారు గురువు, సంతాన కారకుడైన గురువు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి
ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. సో రాహుకేతుల స్థానాలు ఎలా ఉన్నాయి, యోగిస్తున్నాయా? తృతీయంలో రాహు ఉన్నట్టు చాలా మంచిదండి. భాగ్యంలో కేతు కూడా చాలా మంచిది. ఇది ఆధ్యాత్మిక చింతన బాగా పెంచుతుంది. అలాగే దైవబలం ఇవన్నిటి కూడా బాగా ఉపయోగపడుతుంది కేతు భాగ్యంలో ఉన్నందుకు. సో తీర్థయాత్రలు చేయడం, దేవదర్శనం చేసుకోవడం, గురువుని దర్శించడం, గురువు గారి బ్లెస్సింగ్స్ పొందడం ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. గురుగారు మరి ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాల్సి ఉంటుంది? దీనికి మటుకు ప్రస్తుతం ఏలినాటి శని ఎఫెక్టే ఉంది కాబట్టి, ఇంకా ఏడాది ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే వీలైతే కనుక ఆంజనేయ స్వామిని అలాగే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం, వాటి అష్టోత్తరం చదువుకోవడం, అర్చన అభిషేకం చేస్తే కనుక అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు మకర రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండిపోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే ఇంకా లాభదాయకంగా ఉంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, వివాహం, విదేశీయానం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.